హాయ్ హలో నమస్తే అండి. మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ 16. ఈరోజు వీడియోలో మనం ప్రస్తుత సమయానికి దిగుమతి ఎంత దిగింది, అలాగే ఎగుమతులన్నీ ఎంతవరకు వెళ్ళినాయి అన్న విషయాలన్నీ తెలుసుకుందామండి. ఆ తర్వాత మన గురించి కొంచెం చెప్తాను. ఈ దిగుమతులు అయితే ఫస్ట్ చెప్పేస్తానండి. ప్రస్తుతానికి సమయం వచ్చి దగ్గర 8 గంటలు అయితే కావస్తుందండి. ఇంకా ఎగుమతులు అయితే నడుస్తున్నాయి. కేజీఎన్ మండి, అలాగే ఎంఆర్ మండి, అలాగే సిఎంహెచ్ మండీల్లో కూడా ఒక పక్క ఎగుమతులు, మరో పక్క దిగుమతులు కూడా నడుస్తున్నాయి. 3 మండీల్లో కూడా 300+ బాక్సెస్ అయితే ఇప్పటికే దిగినాయండి. ఇంకా టీవీఎస్ మండి గురించి చెప్పాలంటే ఒక పక్క అయితే ఎగుమతి నడుస్తుంది చూడండి, మరో పక్క దిగుమతులు కూడా దిగినాయండి. సుమారుగా 1000+ వరకు ఇప్పటికే అయితే దిగింది ఈ టయానికి. నిన్నటితో చూసుకుంటే ఇవాళ కొంచెం తక్కువగానే కనబడుతుంది. ఇంకా రేపు పొద్దున్నే చూద్దామండి ఓవరాల్ దిగుమతి ఎంత వచ్చింది, అలాగే ధరలు ఎలా ఉండొచ్చు అన్న విషయాలన్నీ కూడా. ఓకే, ఇవాళ టాప్ రేట్ వచ్చి 360 రూపాయలు అయితే పోయిందండి టీవీఎస్ మండీలో. ఓకే, ఇంకా నేను మొన్న టాప్ రేట్ 500+ పోతే నేను ఇవాళ టాప్ రేట్ వచ్చి 360 రూపాయలు అయితే పోయిందండి. చాలా తగ్గింది. సో ఇవాళ మళ్ళీ దిగుమతి తక్కువగా కనబడుతోంది. చూద్దాం రేపు పొద్దున్నే దిగుమతి ఎంత వచ్చింది, అలాగే ధరలు ఎలా ఉండొచ్చు అన్న విషయాలన్నీ రేపు పొద్దున్నే వీడియోలో చెప్తాను. ఇంకా ఇప్పటిదాకా మార్కెట్ గురించి అయితే చెప్పానండి. ఇంకా నా గురించి అయితే ఒక విషయం అయితే చెప్తానండి. వినాలనుకుంటే వినండి, లేదంటే స్కిప్ అయిపోండి. లైక్ కొట్టేసి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి. డబ్బు అనేది మనిషిని చాలా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తుందండి. డబ్బు ఉంటేనే మనిషికి వాల్యూ అనేది ఈ కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నమాట. నేను మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కనుక చూసుకుంటే, మార్కెట్లోకి రాకముందు నేను 2 చీరలు అయితే నేస్తూ ఉండేవాడినండి వారానికి రెగ్యులర్గా. నాకు ఒక 5000+ అలా వచ్చేది 2 చీరలకు గాను. నేను ఎప్పుడైతే మార్కెట్లోకి ఎంటర్ అయ్యానో అప్పటి నుంచి వీడియోస్ పైన ఫోకస్ పెరిగి నేను మగ్గం పైన కొంచెం ఫోకస్ తగ్గిందండి. దానివల్ల మగ్గంలో వచ్చే రెవెన్యూ అయితే చాలా వరకు తగ్గిందనే చెప్పాలి. ఈ విషయాలన్నీ నేను ఎవరితోనూ చెప్పట్లేదండి, మీతోనే పంచుకుంటున్నాను. చాలా వరకు తగ్గిపోయిందండి రెవెన్యూ నాది మగ్గంలో. వారానికి 1 చీర మాత్రమే నేయగలుగుతున్నాను. మార్కెట్లో మీకు పొద్దున్నే మార్నింగే వచ్చేస్తాను, అలాగే మళ్ళీ ఒకసారి 9 గంటల సమయంలో వచ్చి వీడియో తీస్తుంటాను. అలాగే ఈ టైంలో ఈవినింగ్ టైంలో 7 గంటల పైన వచ్చి మళ్ళీ వీడియో తీసి మీకు చూపెట్టడం జరుగుతోందండి. సో ఈ విధంగా అయితే జరుగుతోందండి. ఈ ఫ్రస్ట్రేషన్లో కొంచెం డబ్బు చేతిలో లేకపోవడంతో నిజంగా చాలా ఫ్రస్ట్రేషన్గా ఉంటుంది. సో దాంతో ఇవాళ నేను మా పాప బొట్టు పెట్టుకోలేదని చెప్పి పొద్దున్నుంచి చెప్పాను, కానీ పెట్టుకోకుండా కనపడింది సాయంత్రం వరకు కూడా. సో తనైతే పాపని కొట్టడం జరిగిందండి ఈ ఫ్రస్ట్రేషన్లోనే. సో కొట్టినప్పుడు ఏమనిపించలేదు, ఆ తర్వాత కొంచెం చాలా బాధ అనిపించింది. డబ్బు మనిషిని ఏ విధంగా అయినా మారుస్తుంది అనడానికి అదొక ఉదాహరణ అని నేనైతే చెప్తానండి. మీ వీడియోని ఇంతవరకు చూస్తున్నారంటే నా గురించి మీరు ఆలోచిస్తున్నారని అనుకుంటున్నాను. ఓకే, ఇంకా లైక్ కొట్టుకున్నా ఉంటే లైక్ కొట్టేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి. మన వీడియోస్ని ఇంతలా ఆదరిస్తున్న మీకు చాలా థ్యాంక్స్ అండి. ఇంతవరకు చూసారు అంటే మీరు
నిజంగా మన వీడియోస్ని రోజు ఫాలో అయ్యేవారే అనే అనుకుంటున్నానండి. ఓకే అండి, బాయ్. రేపు పొద్దున్నే వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓవరాల్ దిగుమతి ఎంత వచ్చింది, అలాగే ధరలు ఎలా ఉండొచ్చు అన్న విషయాలన్నీ కూడా రేపు పొద్దున్నే వీడియోలో మాట్లాడేసుకుందాం. చివరిగా పీవీఎస్ మండి, వెంకటేశ్వర మండి సపరేట్ అయింది కదా జీపీఆర్ నుంచి. ఆ మండీలో కూడా ఇక్కడి నుంచే చూపిస్తాను చూడండి, కనబడుతుందో లేదో మీకు. ఒక 100+ బాక్సెస్ అయితే అక్కడ కూడా దిగినాయండి. ఓకే, ఓవరాల్ ఎంత దిగింది ఏమి అన్నది రేపు పొద్దున్నే వీడియోలో చూపించేస్తాను. ఓకే అండి, బాయ్.